సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వెళ్ళి లైక్ చేసేయండి వీడియోస్ కి, ఎందుకంటే మనం లైక్ చేస్తే ఛానల్ చాలా ఫాస్ట్ గా బూస్ట్ అవుతుంది, ర్యాంకింగ్ లో కూడా వెళ్ళిపోద్ది. మనం ఇంకా బోల్డ్ వీడియోస్ తెస్తూ ఉండొచ్చు. ఓకే, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ 50 మాట్లాడదాం. సో బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే ప్రెసెంట్ రేపు ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి మనం బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఓపెన్ ఇంట్రెస్ట్ రేపు 18th. సో రేపు ఎక్స్పైరీ ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది చూడండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 44,500 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ ఒక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, 44,500 ఈ లెవెల్. ఓకే, 44,500 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కింద దగ్గర సపోర్ట్లు ఏమి లేవు, సో రెసిస్టెన్స్ ఒకటే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బ్రేక్ అయి పైకి వెళ్తే మాత్రం 45,000. ఓకే, 45,000 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ రెసిస్టెన్స్. ఓకే, ఈ లెవెల్, దాని తర్వాత ఈ లెవెల్, రెండు రెసిస్టెన్స్ కింద పనిచేస్తున్నాయి. సపోర్ట్ దగ్గరలో ఎక్కడ లేదు, సో సపోర్ట్ మీరు తీసేసండి. రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్లాన్ ఏం చేస్తారు, రేపు గ్యాప్ పిన్నా దీనిపైన సస్టెండ్ అయినా ఇది ఒక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. 44,500 ఒక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఓకే, 44,500 అనేది ఒక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా అంటే లైక్ లిటరల్ ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ పడ్డానికి చూస్తుంది. సపోర్ట్లు ఎక్కడా లేవు, సో సపోర్ట్లు ఎక్కడా లేవు కాబట్టి మీరు ఇలా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే మీరు గో విత్ ద ఫ్లో, అంటే ఎక్కడి వరకు 44,100 వరకు మీరు మార్కెట్ ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఒకవేళ పైకి వెళ్తే ఏంటి సార్ పరిస్థితి అంటే, పైకి వెళ్తే 44,700 అనే లెవెల్ దాటి పైకి వెళ్తేనే మీరు కాల్ ఆప్షన్ బై చేయడానికి చూడండి. ఓకే, లేకపోతే లేదు. అది పైకి వెళ్తే ఇంకా డన్, ఆ పైకి వెళ్తే అది కాల్ ఆప్షన్ బై చేయడం చూడండి, అది పైకి వెళ్తుంది. ఓకేనా, నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. నిఫ్టీ 50కి రండి. నిఫ్టీ 50 వీక్లీ అనాలిసిస్. నిఫ్టీ 50 కూడా కరెంట్ 21 స్ట్రైక్ ప్రైజెస్ 20,000, 19,700. ఓకే, 20,000, 19,700. 19,700 ఈజ్ ఏ రెసిస్ట్, ఇది ఒక సపోర్ట్ 19,700. నెక్స్ట్ 20,000 ఈజ్ ఏ సపోర్ట్. ఇది ఒక సపోర్ట్, ఇది ఒక ఇది రెసిస్టెన్స్. ఓకే, సో 19,700 ఈజ్ రెసిస్టెన్స్, 20,000 ఈజ్ సపోర్ట్. ఇప్పుడు మార్కెట్ చాలా స్పేస్ ఉంది, ఇక్కడ చాలా స్పేస్ ఉంది, బట్ 20,000 ఈజ్ రెసిస్టెన్స్ కాబట్టి, సో 20,000 అనేది రౌండ్ లెవెల్ చాలా దూరంగా రెసిస్టెన్స్ ఉంది. 19,700 అనేది ఇది ఉంది, బట్ రెసిస్టెన్స్ దూరంగా ఉంది కాబట్టి రేపు మనం ఈ హయ్యర్ లెవెల్ అంటే ఈ రోజు 19,850 కానీ క్రాస్ అయితే యూ కెన్ బై కాల్ ఆప్షన్. ఇది బై చేయొచ్చు కాల్ ఆప్షన్. మీరు ప్లాన్ చేసుకోవచ్చు 20,000 దాకా. 20,000 దాకా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు 19,850 క్రాస్ అయితే. ఒకవేళ లేదు, క్రాస్ అవ్వలేదు, డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే 19,775. బాగా వినండి, డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తారు, 19,775. దీని కింద మీరు ప్లాన్ చేయండి 19,700 వరకు, ఈ జోన్ వరకు. ఓకే, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది దాటితే ఇది ఒక జోన్ ఉంది. క్లియర్, ఇది నిఫ్టీ 50 సింపుల్ అనాలిసిస్ అంతే. ఎక్స్పైరీ కదా, 0 to hero ఎక్కడ అవుతుంది, 0 to hero అయితే పుట్ సైడ్ అవ్వచ్చు, మోస్ట్లీ రేపు పుట్ సైడ్ అవ్వచ్చు. ఓకే, కాల్ సైడ్ తక్కువ, పుట్ సైడ్ అవ్వచ్చు, బట్ కాల్ సైడ్ అయిందంటే జాక్ పాట్ అవుతుంది. ఎందుకంటే కాల్ సైడ్ స్టాప్ లెస్, అంటే అందరూ ఇప్పుడు పుట్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ స్టాప్ లెస్లు ఉన్నాయి. అంటే పుట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ స్టాప్ లెస్ ఎక్కడ ఉంటాయి, పైన ఉంటాయి కాల్ సైడ్. సో కాల్ సైడ్ అయితే జాక్ పాట్ అయిపోద్ది, బట్ మోస్ట్లీ 0 to hero పుట్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లో ఏమైంది, మార్నింగ్ నుంచి ఒక కంప్లీట్ పుట్ రైటింగ్. ఎక్కడో బయర్లు కూర్చున్నారు నిఫ్టీ 50లో, బయర్లు స్ట్రాంగ్ గా కూర్చున్నారు. నేను 20,000 రౌండ్ లెవెల్ అని చెప్పాను, బయర్లు ఉన్నారు, క్లియర్ కట్ చూపిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, బ్యాంక్ నిఫ్టీలో సెల్లర్లు ఉన్నారు, బట్ 0 to hero అయితే కాల్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఒకలాగా, బ్యాంక్ నిఫ్టీ ఒకలా పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి చూడండి, కాల్ సైడ్ అయితే జాక్ పాట్ అయిపోద్ది, లేదు పుట్ సైడ్ అయితే నార్మల్ 0 to hero. నెక్స్ట్ ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఏమైంది, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, బిగ్ ప్లేయర్. ఓకే,
మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్, అంతా లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్. అంటే బిగ్ ప్లేయర్ కొద్దిగా అంటే ప్లేయర్ దూరాడు, బయింగ్ గట్ట చేశాడు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది, షార్ట్ కవరింగ్ ఓకే, బిగ్ ప్లేయర్ పోయాడు, తర్వాత లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, కొన్ని షార్ట్ కవరింగ్ పొజిషన్స్, కొన్ని లాంగ్ బిల్డప్ ఓకే. గ్లోబల్ మార్కెట్ పరిస్థితి డౌ జోన్స్ 314 పాయింట్స్ పాజిటివ్, డౌ ఫ్యూచర్ 88 పాయింట్స్ నెగిటివ్. బట్ ఓకే పాజిటివ్ లోకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. వైమెనీ నెగిటివ్, డాక్స్ నెగిటివ్, విక్స్ నెగిటివ్, ఎస్జిఎక్స్ నిఫ్టీ కొద్దిగా పాజిటివ్ లో ఉంది, బట్ చూడాలి. ఓకే, అంటే మిగతా సెక్టర్లు వైజ్ గా మీరు చూస్తే ఓవర్ పాజిటివ్ అన్నా, ఓవర్ నెగిటివ్ అన్నా ఓకే. ఒక నార్మల్ నెగిటివ్, పాజిటివ్ నుంచి కొద్ది నెగిటివ్ వచ్చే స్టేజ్ లో పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ గా ఉన్నాయి. సో న్యూట్రల్ అనుకోండి. ఓకే, దానికి మించి ఇంకేం లేదు. నెక్స్ట్ టెలిగ్రామ్ లో ఏమైంది, ఈ రోజు మార్నింగ్ వచ్చాను చెప్పేసాను 20,000 నుంచి 9,900 లోపే ఫిన్ నిఫ్టీ ఉంటుందని. తర్వాత నేను స్కాల్పింగ్ ట్రేడ్ కొన్ని చేశాను, అంతే డన్. స్కాల్ప్ ట్రేడ్ చేశాను, డన్ ఫర్ ద డే, అంతే. పెద్దగా ఏం చెప్పలేదు, ఏం ఇవ్వలేదు. మెల్లిమెల్లి సెట్ అవుతున్నాం కదా, మీరు లైక్ చేస్తే ఇంకా బాగా సెట్ అవుతాం, ఇంకా బేగా వస్తాం, ఇంకా బేగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.